హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ 43 రన్స్ తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించారు. 250 స్కోర్ చేశారు. సిఎస్కే 207 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. టోటల్లీ బ్యాట్మెన్స్ మిస్టేక్స్. సో ఇక్కడ తీసుకుంటే సిఎస్కే ఫస్ట్ 6 ఓవర్స్ కు ఆల్మోస్ట్ 70+ రన్స్ చేశారు, బట్ లాస్ ఆఫ్ 4 వికెట్స్. సేమ్ లాస్ ఆఫ్ 3 వికెట్స్. సేమ్ విత్ ఆర్సీబీ చూసుకుంటే 6 ఓవర్స్ కు 55 రన్స్ చేశారు, బట్ 15 రన్స్ కంటే ఎక్కువ చేసిన విత్ లాస్ ఆఫ్ ఓన్లీ 1 వికెట్. 10 ఓవర్స్ చూసుకుంటే సిఎస్కే స్కోర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 111 ఫర్ 6, వేరాజ్ ఆర్సీబీ చూసుకుంటే 94. సో చేజింగ్ లో ప్రతి చోట ఐ హెడ్ ఉన్నారు, బట్ మెయిన్ లాస్ వచ్చేసరికి టాప్ 3 బ్యాట్మెన్స్ కేర్లెస్ బ్యాటింగ్. ఎన్న బ్యాటింగ్ అది, ఏం బ్యాటింగ్. సో లాస్ట్ 2 మ్యాచెస్ లో చూసుకుంటే మొమెంటం తీసుకోవాల్సిన చోట తీసుకోలేదు. ఇక్కడ చూసుకుంటే క్లియర్. సో ఫస్ట్ బ్యాటింగ్ లో హౌ ఆర్సీబీ బ్యాట్మెన్స్, సో ఆర్సీబీ బ్యాట్మెన్స్ బ్యాటింగ్ చూసినా కూడా కోచింగ్ స్టాఫ్ కానీ ప్లేయర్స్ మైండ్ కానీ అసలు లైక్ 250 స్కోర్ దట్ ఈస్ హ్యూజ్. బట్ ఆ 250 స్కోర్ ఏం చేయాలంటే వాట్స్ ద మెయిన్ రీజన్, ఐ మీన్ వాట్స్ ద మెయిన్ ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, బ్యాట్మెన్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత క్యాపిటలైజ్ చేసుకోవాలి. అదే సేమ్ ఆర్సీబీ చూసుకుంటే అదే చేశారు. లైక్ ఫస్ట్ 10 ఓవర్స్ లో వాళ్ళు 94 రన్స్, 15 ఓవర్స్ కూడా వాళ్ళు సమ్వేర్ అరౌండ్ 153. ఓకే, లాస్ట్ 5 ఓవర్స్ లో 97 రన్స్ చేశారు. పిచ్ వచ్చేసరికి డెడ్ పిచ్, బాల్ ఈజీ కొడుతున్నారు. లాస్ట్ 5 ఓవర్స్ లో 97 కొట్టారు. సో అక్కడ కొట్టిన తర్వాత బౌలర్స్ కు ఈజీగా బ్యాట్మెన్స్ సెటిల్ అయితే ఈజీ కొడతారు, బట్ ది ద మిస్టేక్ ఆల్వేస్ రుతురాజ్ గైక్వాడ్. సో హీ వాజ్ ఫెయిల్డ్ అగైనెస్ట్ లైక్ 180+ స్కోర్ ఉంటే రుతురాజ్ గైక్వాడ్ స్కోర్ చేసినట్టు స్కోర్ చేయలేడు. ఆ ప్రెజర్ తీసుకుంటారు. ఫస్ట్ ఓవర్ లోనే కొట్టేద్దామని వెళ్ళిపోతాడు అండ్ హీ వాజ్ గాన్ కంటిన్యూస్లీ. సంజు శాంసన్, ఆయుష్ మాత్రే అండ్ రుతురాజ్ గైక్వాడ్, సో టోటల్లీ బ్లేమ్ దెమ్. సో బ్యాటింగ్ బౌలింగ్ తప్పు మిస్టేక్ అని చెప్పకండి. సో ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఆర్ ఐస్ మాత్రే, వీళ్ళ ముగ్గురు పవర్ ప్లే లో ఓన్లీ 1 వికెట్ లాస్ తో 60 రన్స్ చేసిన మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే ఈజీ మ్యాచ్, ఈజీగా స్కోర్ చేసేది. బట్ దే టోటలీ మిస్ఫీల్. బ్యాటింగ్ లో పెద్ద somehow like రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ బ్యాటింగ్ వర్కౌట్ లేదు. సో దే షుడ్ హ్యావ్ ట్రై అట్లీస్ట్ రుతురాజ్ గైక్వాడ్ 1 డౌన్ ఆర్ సంజు శాంసన్ 1 డౌన్ వేసి ఐస్ మాత్రమే ఓపెన్ చేశారు. వాళ్ళకి షాట్ ఉన్నారు, సో షాట్ ను ఆడియడం బెటర్. ఎందుకంటే బేసిక్ గా సిఎస్కే విన్నింగ్ స్ట్రాటజీ ఏంటంటే స్పిన్నర్స్, ఒక ఫార్నర్ ఓపెనర్ వాళ్ళకి ఎప్పుడు టాప్ ఆర్డర్ లో ఉండి హెల్ప్ చేస్తాడు. సో ఆ లాజిక్ తెలుసుకొని అట్లీస్ట్ షాట్ ను ఓపెనర్ గా అండ్ సంజు శాంసన్ అలాంగ్ విత్ సమ్వన్ ఓపెన్ చేసి ఆ మ్యాట్ హెన్రీ ప్లేస్ లో గుర్బన్షీప్ సింగ్ ఆర్ మిచెల్ స్టార్క్, ముఖేష్ అలాంటి బౌలర్స్ ని తెచ్చుకొని కొంచెం కాంబినేషన్ చేంజ్ చేయడం బెటర్. సో సిఎస్కే వాజ్ ల్యాకింగ్. సో టోటలీ ఇట్స్ వచ్చేసరికి బౌలింగ్ బ్యాటింగ్ వల్లనే చాలా అంటే చాలా ఇష్యూస్. ఓకే, సో ఫస్ట్ టైం రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచారు అండ్ బౌలింగ్ తీసుకున్నాడు. సో ఫస్ట్ 3 ఓవర్స్ బ్యూటిఫుల్ గా వేశారు అండ్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే రెచ్చిపోయాడు, లైక్ కోహ్లీ మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో రెచ్చిపోయాడు అండ్ సాల్ట్ వచ్చేసరికి కంటిన్యూస్ గా ఆడాడు. సో అంచుల్ కంబోజ్ బౌలింగ్ లో కోహ్లీ వచ్చేసరికి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత డేవిడ్ పడికల్ అండ్ ఫిలిప్ సాల్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు అండ్ దే ఆల్సో గోయింగ్ ఐ హెడ్. సో మంచిగా పడుతున్నాయి అండ్ సో బౌలింగ్ రొటేషన్ సమ్హౌ రుతురాజ్ గైక్వాడ్ నుంచి కొంచెం బెటర్ గా జరిగాయి. సో రుతురాజ్ గైక్వాడ్ ఎవరిని తీసుకొని వచ్చాడు, లైక్ శివం దుబేని. సో దట్ వాజ్ వెరీ గుడ్ మూవ్. సో శివం దుబే వచ్చేసరికి ఫిలిప్ సాల్ట్ వికెట్ తీశాడు. సో అక్కడితో ఆపేయాలి, బట్ నెక్స్ట్ ఓవర్ ఇచ్చాడు. సో దట్స్ ద రాంగ్ థింగ్. దట్ ఆ ఓవర్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 23 రన్స్ వచ్చాయి. అండ్ తర్వాత లైక్ ఆర్సీబీ లైక్ రజత్ పటిదార్ వచ్చాడు. సో ఎవరెవరికి సో ఫిలిప్ సాల్ట్ అవ్వగానే రజత్ పటిదార్ వచ్చాడు. రజత్ పటిదార్ వచ్చి లైక్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో 6 కొట్టాడు. ఆ తర్వాత
శివం దుబే బౌలింగ్ లో స్కోర్ చేశాడు. రజత్ పటిదార్ వాస్ ప్లేయింగ్ ఫ్యాబులస్ అండ్ దేవదత్ పడికల్ చూసుకున్న తను 50 కంప్లీట్ చేశాడు. సో తర్వాత ఒక్క ఒక్క గుడ్ ఓవర్ పడింది జెమ్మి ఓవర్టన్. సో ఆ ఓవర్ లో చూసుకుంటే వికెట్ తీశాడు. దేవదత్ పడికల్ వికెట్ తీశాడు. ప్లస్ ఆ ఓవర్ లో ఓన్లీ 2 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి మొదలైంది. సో ఇంకా తర్వాత నుంచి నోవేర్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో తిను ఎవరు స్కోర్ చేశాడు, ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో, అలాగే మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో స్కోర్ వచ్చింది. అండ్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో 3 సిక్స్లు కొట్టాడు టిమ్ డేవిడ్. ఆ తర్వాత అన్సుల్ కంబోజ్ నుంచి బ్యూటిఫుల్ లైక్ మంచి మంచి వైడ్ యార్కర్లు వేసి మంచిగా వేసాడు. అండ్ క్లీన్ బౌల్ చేశాడు టిమ్ డేవిడ్. బట్ ప్రాబ్లం ఏంటంటే అది నో బాల్. ఆ నో బాల్ తర్వాత టిమ్ డేవిడ్ ఏకంగా 5 సిక్స్లు కొట్టాడు. సో దట్ కాస్టింగ్ ఎంటైర్ మ్యాచ్. సో 5 సిక్స్ల వల్ల ఎంటైర్ మ్యాచ్ అనేది ఫంబుల్ అయింది. సో ఆ నో బాల్ మిస్టేక్ లైక్ అన్సుల్ కంబోజ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ నో బాల్ వేసాడు, ఈ మ్యాచ్ నో బాల్ వేసాడు. సో బట్ అన్సుల్ కంబోజ్ వాజ్ షోయింగ్ ప్రామిస్ ఇన్ ద డెత్ ఓవర్స్, మంచిగా వేశాడు. సో తను ఓవర్ లో ఆ మిస్టేక్ వల్ల నెక్స్ట్ ఓవర్ జెమ్మి ఓవర్టన్ ఇచ్చాడు. ఐడియల్లీ పీపుల్ వర్ బ్లేమింగ్ రుతురాజ్ గైక్వాడ్ ఫర్ బ్యాడ్ కెప్టెన్సీ. ఏంటంటే నా 17 ఓవర్ నూర్ అహ్మద్ ఎందుకు, 2 ఓవర్లు జెమ్మి ఓవర్టన్ మంచిగా వేసాడు, అయినా ఇవ్వలేదు. నూర్ అహ్మద్ కి ఇచ్చాడు, కొట్టించుకున్నాడు. బట్ జెమ్మి ఓవర్టన్ కి ఇచ్చాడు. సేమ్ బిలీవ్ ఐడియల్లీ మ్యాట్ హెన్రీ వైపు వెళ్ళాలి. బట్ ఏంటంటే మ్యాట్ హెన్రీ కొట్టించుకున్నాడు. బట్ జెమ్మి ఓవర్టన్ మంచిగా వేసాడని జెమ్మి ఓవర్టన్ వైపు వెళ్ళాడు. ఆ ఓవర్ లో చూసుకుంటే 4 సిక్స్లు, ఒక 4, ఒక డబల్, 30 రన్స్ వచ్చాయి. సేమ్ లాస్ట్ ఇయర్ స్టెఫర్డ్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఎలా 30 రన్స్ వచ్చాయో సేమ్ రిపీట్ అయింది. ఇక్కడ 30 రన్స్ వచ్చాయి జెమ్మి ఓవర్టన్ బౌలింగ్ లో. ఆ తర్వాత అన్సుల్ కంబోజ్ మళ్ళీ లాస్ట్ ఓవర్ మంచిగానే వేసాడు. సో ఓవరాల్ చూసుకుంటే 250 రన్స్ ఆన్ బోర్డ్ పెట్టారు. స్టేజింగ్ లో దిగిన రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ ఐడియల్లీ పవర్ ప్లే అయిపోయేసరికి ఒక 60+ రన్స్ స్కోర్ చేసి, ఆ 70+ రన్స్ స్కోర్ చేసి ఒక్క వికెట్ కంటే ఎక్కువ పడకూడదు. బట్ దే డిడ్ మిస్టేక్స్. ఫస్ట్ ఓవర్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఒక 6 కొట్టాడు. అండ్ నెక్స్ట్ బాలే ఎడ్జ్ తీసుకొని గల్లీలో స్లిప్ లో దేవదత్ పడికల్ నుంచి క్యాచ్ అవుట్. అండ్ తర్వాత ఆయుష్ మాత్ర వచ్చాడు. సో ఆయుష్ మాత్ర కూడా సేమ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ దాటాడు, రెండో బాల్ తను చాటుకెళ్ళాడు, తను అవుట్. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు, కొంచెం మంచిగా ఆడాడు. అండ్ సంజు శాంసన్ చూసుకుంటే జాకబ్ దపి బౌలింగ్ లో 6 కొట్టాడు. సేమ్ బాల్ సేమ్ లెంత్ అండ్ హీ ఆల్సో అవుట్. సో సంజు శాంసన్ ఐడియల్లీ ఇండియాకు వరల్డ్ కప్ లో ఎంత బాగా ఆడాడు, ఒక ఎండ్ లో హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఇక్కడ వచ్చేసరికి టోటల్ క్లూలెస్ కనపడ్డాడు. అండ్ హీ ఆల్సో అవుట్. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాటింగ్ లైక్ మంచిగా ఆడాడు. పవర్ ప్లే లో మొత్తం క్యాపిటలైజ్ చేసుకున్నాడు. సో సర్ఫరాజ్ బ్యాటింగ్ చూస్తే అర్థమైంది పిచ్ లో ఎంత బాగుందో, బ్యాట్మెన్స్ పండగ అలాంటి పిచ్. సో బ్యూటిఫుల్ గా ఆడాడు. జాకబ్ దపి ఓవర్ లో 23 రన్స్, 20+ రన్స్ స్కోర్ చేశాడు. సో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 70+ స్కోర్ చేశారు. అండ్ పవర్ ప్లే అయిపోయిన వెంటనే 150 కంప్లీట్ చేసుకున్నాక క్రోనాల్ పాండే బౌలింగ్ లో సర్ఫరాజ్ ఖాన్ డిడ్ మిస్టేక్ లైక్ ఫస్ట్ బాలే ఫ్రంట్ కు రావాల్సిన అవసరం లేదు, ఈ వాస్ కమింగ్ అండ్ స్టంప్ అవుట్ అయిపోయాడు. అదే ఓవర్ లో చూసుకుంటే శివం దుబే వచ్చాడు, వచ్చి రాగానే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అండ్ భీమర్ బౌన్సర్లు ఇసిరి మింగాడు. క్రోనాల్ పాండే వచ్చేసరికి బౌన్సర్ వేసాడు. అండ్ అదే ఓవర్ లో చూసుకుంటే స్లాగర్ కార్తిక్ శర్మ క్లియర్ స్లాగర్. సో కొంచెం హోల్డ్ చేసుకుంటే, కొంచెం టైం చేసుకుంటే ఏం లేదు. ఫస్ట్ దిగ్గా ఊపాడు బ్లైండ్ స్లాగర్. సో తను అవుట్ అయిపోయాడు. సో ప్రశాంత్ వీర్ తర్వాత ప్రశాంత్ వీర్ అండ్ శివం దుబే కొంచెం వాళ్ళ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ మంచిగా సాగింది. అండ్ ప్రశాంత్ వీర్ కొంచెం స్ప్లాట్ చేశాడు. సో శివం దుబే ఐడియల్లీ తను అవుట్ అయిపోయాడు. సో తను అవుట్ అయిపోయిన తర్వాత జెమ్మి ఓవర్టన్ వచ్చేసరికి రొమారో షెఫర్డ్ బౌలింగ్ లో మంచిగా ఆడాడు. ఆల్మోస్ట్ 20+ రన్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత ప్రశాంత్ వీర్ ప్లేయింగ్ బెటర్ లైక్ తను చూసుకుంటే క్రోనాల్ పాండే బౌలింగ్ లో తను 20+ రన్స్. సో వాళ్ళిద్దరు సెట్ అయితే ఆల్మోస్ట్ కొంచెం లైక్ లాస్ట్ 6 ఓవర్స్ చూసుకుంటే 96 రన్స్ మాత్రమే ఉన్నాయి. 96 రన్స్ మాత్రమే కావాలి. సో ఐడియల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ ఉంటే చేజ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. ఇట్స్ టోటల్లీ సిఎస్కే బ్యాట్మెన్స్ మిస్టేక్. రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ టోటల్లీ ఎంటైర్ క్లూలెస్. బట్
ఇన్ ద పాజిటివ్స్ చూసుకుంటే బౌలింగ్ వచ్చేసరికి మంచిగా లైక్ కన్సోల్ కంబోజ్ నుంచి డెత్ ఓవర్ లో ప్రామిస్ చూపించాడు. సో వన్స్ బ్రేవిస్ వస్తే కొంచెం టీమ్ లో స్టార్టింగ్ ఇష్యూస్ కనపడతాయి, బట్ బౌలింగ్ లో నాట్ అండ్ ఇల్లీస్ లేని లోటు క్లియర్ కనపడుతుంది. డెత్ బౌలింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్సర్న్, బట్ ఇన్ ద ఎండ్ ఆర్సీబీ ఛాంపియన్స్ టీమ్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ లైక్ ఏ ఛాంపియన్స్. సో సింగపూర్ బిడ్డ టీమ్ డేవిడ్ కోత కోశాడు. బాల్ సిక్స్ కొట్టాడు. సేమ్ విత్ దేవదత్ పడికల్ గానీ, రజత్ పటిదార్ గానీ, కింగ్ కోహ్లీ గానీ, ఫిలిప్ సాల్ట్ నుంచి. సో ప్రతి ఒక్కరు బ్యాటింగ్ లో కంబైన్డ్ గా రాణించారు. సో దే ఆర్ పుట్టింగ్ ఆన్ 250 స్కోర్. సో ఈజీగా ఆర్సీబీ ఆల్సో దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 300+ రన్స్. సో చిన్న స్వామిలో ఏదో ఒక మ్యాచ్ పడతారు, 300 పడతాడు, 300 లోడింగ్ అని ముందే ఎవరు ఎస్ఆర్హెచ్ కంటే ముందే ఆర్సీబీ కొడతాడు. లెట్స్ చూద్దాం. బట్ సిఎస్కే స్టూడియో లైక్ ప్రశాంత్ వీర్ చూసుకుంటే బౌలింగ్ వేయడం లేదు. సో ఈజ్ ఇట్ ఎనీ ఇంజురీ ఉందా లేదంటే బౌలింగ్ ప్రాపర్ గా బ్యాట్మెన్ ఆడించడం, బట్ హీ వాస్ షోయింగ్ ప్రామిస్. సో దట్ ఈస్ వన్ పాజిటివ్ థింగ్. బట్ బౌలింగ్ లో ఎంతవరకు వేస్తాడో చూడాలి. కార్తిక్ శర్మకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చి ఉర్విల్ పటేల్ ను ట్రై చేయాలి. అంటే ఎంఎస్ ధోని వచ్చేంత వరకు ఉర్విల్ పటేల్ ను ట్రై చేయాలి. అండ్ సిఎస్కే టాప్ ఆర్డర్స్ షుడ్ టేక్ లైక్, సో మళ్ళీ చెప్తున్నా, ఎయిదర్ రుతురాజ్ గైక్వాడ్ కానీ సంజు శాంసన్ కానీ 15 ఓవర్స్ వరకు క్రీజ్ లో ఉండాలి. మ్యాచ్ గెలవాలి అంటే 15 ఓవర్స్ వరకు ఒక్క బ్యాట్మెన్ ఒక్క ఎండ్ లో హోల్డ్ చేసి తన చుట్టూ ఉన్న ప్లేయర్స్ తో ఆడించాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ మైండ్. సో రుతురాజ్ గైక్వాడ్ అండ్ కొంచెం ఇవాళ కొంచెం కాన్ఫిడెంట్ కనపడ్డాడు, బట్ లాస్ట్ 5 ఓవర్స్ స్కోర్ చూసిన తర్వాత హీ వాజ్ ఇన్ హర్రీ. సో ఆ షాట్ అవసరమే లేదు, హీ వాజ్ గాట్ అవుట్. సంజు శాంసన్ అసలు కొంచెం కూడా కాన్ఫిడెంట్ కనిపించట్లేదు. సో వాళ్ళు నెక్స్ట్ 5 days గ్యాప్ ఉంది. సో హోప్ థింగ్స్ వర్ డూయింగ్ వెల్. బ్రూవిస్ వస్తే సమ్హౌ థింగ్స్ వర్కింగ్ వెల్. వాళ్ళకు ఆల్ దే నీడ్ ఈస్ ఒక మంచి మూమెంటం రావాలి. మంచి మూమెంటం వస్తే వన్స్ ధోని బ్యాక్ వస్తే ఈజీగా గెలుస్తారు. చూద్దాం. సో 3 in a row ఓడిపోయారు. హ్యాట్రిక్ లాసెస్ ఫర్ సిఎస్కే. సో 2020లో అనుకుంటా ఫస్ట్ టైం వాళ్ళు 4 in a row స్టార్టింగ్ 4 in a row ఓడిపోయారు. సో అదే ఇలాగే ఆడితే సేమ్ లాస్ట్ ఇయర్ లాగే 10th ప్లేస్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఎవరైతే ధోని గురించి చాలా చెప్పారు, ఏంటంటే ధోని యంగ్స్టర్ ప్లేసెస్ తీసుకుంటున్నాడు. సో క్లియర్ కనబడుతుంది ధోని లేని లోటు. సో ధోని ఉంటే సమ్ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది, అలాగే కొంచెం స్టెబిలిటీ ఉండేది. బట్ ఇదే లైక్ కార్తిక్ శర్మ ఆడించాలి, ధోనిని పక్కన పెట్టి అన్న వాళ్ళు. సో కార్తిక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే, సో కార్తిక్ శర్మ రస్ట్ ఉన్నాడు. సో హీ హ్యాస్ సమ్ ఇష్యూస్. స్లాగింగ్ చేస్తున్నాడు, ప్రతి బాల్ హిట్టింగ్ వేయడానికి వెళ్తున్నాడు. కొంచెం టైం తీసుకోవాలి, కొంచెం ఆడాలి. అండ్ హోప్ థింగ్స్ వర్ డూయింగ్ సిఎస్కే. సో నెక్స్ట్ డే వాళ్ళకి 5 days గ్యాప్ ఉంది. సో ఆ 5 days గ్యాప్ లో చాలా అంటే చాలా డిస్కషన్ చేయాలి, చాలా ఇంప్రూవ్ చేయాలి. అట్లీస్ట్ లైక్ ధోనిని తీసుకురావాలి. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ధోని వస్తే లుకింగ్ సమ్హౌ థింగ్స్ వర్ వర్కింగ్ వెరీ వెల్. సో ఐ వాజ్ బిట్ కాన్ఫిడెంట్. ప్లే ఆఫ్స్ కష్టమే, బట్ సమ్హౌ ఫైట్ ఇచ్చి మంచిగా మూమెంటం క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ మ్యాచ్ కమ్బ్యాక్ ఇస్తారేమో చూద్దాం. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.